హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. భోజనం చేశాక ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. మనం హెవీగా తిన్నప్పుడు కొన్ని డ్రింక్స్ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా మారి బరువు తగ్గడం ఈజీ అవుతుంది. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. చలికాలంలో చాలామంది వర్కౌట్ చేయరు. అదేవిధంగా కొంతమందికి తిన్న ఆహారం కూడా జీర్ణమవ్వదు. దీనివల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం, బరువు పెరగడం వంటి సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా తిన్న తర్వాత కూడా బరువు పెరగకుండా ఉండాలంటే కొన్ని డ్రింక్స్ తీసుకోవాలి. దీనివల్ల త్వరగా బరువు కూడా తగ్గుతారు. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువుని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియని పెంచే కాటిచిన్స్ ఉంటాయి. ఇందులో ఇష్టం అనుకుంటే తేనె కలిపి భోజనం తర్వాత త్రాగొచ్చు. పుదీనా టీ, పిప్పర్మెంట్ టీలో మంచి గుణాలు ఉన్నాయి. వీటిని త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా అయ్యి అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఈ టీని తయారు చేయడానికి పుదీనా టీ బ్యాగ్స్ ఆకులు వేసి వేడి నీటితో వేసి మీ భోజనం తర్వాత నెమ్మదిగా తాగండి. సోంపు కూడా జీర్ణక్రియని మెరుగ్గా చేసి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ గింజల్లోని ఎంజైమ్స్ జీర్ణ కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. ఓ టీ స్పూను సోంపు వేసి మరిగించి చల్లారిన తర్వాత త్రాగాలి. అలాగే లెమన్ డ్రింక్, నిమ్మ, నల్ల ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగితే జీర్ణక్రియ పెరిగి కడుపు ఉబ్బరం నుంచి రిలాక్స్ అవుతారు. నిమ్మకాయలో డీటాక్స్ గుణాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్ సి జీవక్రియను పెంచి బరువును తగ్గిస్తాయి. ఓ కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి భోజనానికి ముందు తర్వాత తాగాలి. అల్లం టీ. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఉబ్బరం, వికారం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. ఇవి జీవక్రియని రేటుని పెంచి ఫ్యాట్ని త్వరగా కరిగించేస్తాయి. దీనివల్ల బరువు తగ్గుతారు. అల్లం తురుము వేడి నీటిలో మరిగించి నిమ్మరసం, తేనె కలిపి త్రాగొచ్చును. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.